అనుకుంటామండి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, మనకి ఏం అవ్వదు అని మనం అనుకుంటాం. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవి కుటుంబాల మీద చాలా ఎఫెక్ట్ చూపుతుంటాయి. మన పిల్లల కూడా మీరు కూతురు మాట్లాడారనుకోండి, పిల్లోడు ఇప్పుడు మాట్లాడకపోవచ్చు నీకు భయపడి, కానీ భవిష్యత్తులో వాడు ఏం మాట్లాడతారో తెలుసా? నీలాగే సేమ్ టు సేమ్ నీలాగే మాట్లాడతారు అంతే, యాజ్ ఇట్ ఇస్ గా. ఎందుకంటే వాడు నిన్ను చూస్తున్నాడు ఎవ్రీడే. అంటే నువ్వేమనుకుంటాం? యాడ్స్లే వాడు మాట్లాడుతూ వాటిని పట్టించుకోలేదు మనం అనుకుంటాం. మనం తీసుకునే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇగో ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? భావితరాల మీద పడుతుంది. ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? భావితరాల గురించి. పిల్లలకు కొట్టే కొట్టుకోవడాలు, పిల్లలకు కొట్టే తన్నుకోవడాలు, పిల్లలకు కొట్టే బూతు మాటలు, పిల్లలకు కొట్టే అబద్ధాలు, పిల్లలకు కొట్టే జోకులు అన్ని చేస్తున్నావు. ఇప్పుడు ఈ పిల్లలు ఎలా తయారవుతారు? ఎందుకంటే దేవుడి కోసం నువ్వు గొప్పగా బ్రతుకుతే నిన్ను చూసి నీ పిల్లలు గొప్పగా బ్రతుకుతారు. దేవుడి కోసం నువ్వు భక్తిహీనంగా బ్రతుకుతే నీ పిల్లలు కూడా భక్తిహీనంగా బ్రతుకుతారు.